హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈ 2026 లో ఫస్ట్ వ్లాగ్ అయితే చేస్తున్నా గైస్. అది కూడా అమ్మవారి దర్శనంతోని నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏషియాలో ద బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ కి అయితే వెళ్తున్నాం. అది ఎక్కడో కాదు, మన తెలంగాణలో ఉన్న మేడారం సమ్మక్క సారక్క జాతరకి అయితే వెళ్తున్నాం గైస్. సో దీన్ని సౌత్ ఇండియా కుంభమేళా అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఎక్కడెక్కడో నుంచి కోట్లాది భక్తులు వస్తారు అమ్మవారి దర్శనం కోసం. సో మేము కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాం. మేమంతా రెడీ అయిపోయాము, అన్ని ప్యాక్ చేసుకున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 o'clock అవుతుంది గైస్. సో ఇక్కడ నుంచి మెల్లగా బయలుదేరి అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడ ఏం ఉంటది, అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు, అవన్నీ మనం ఈ వ్లాగ్ లో చూపిస్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. గైస్, ఈ మేకప్ పిల్ల సిచ్యువేషన్ చూడండి గైస్. రేపు పడతారా, రేపు పడతారా, అరే పడతారా, అరే మా ఆగురా, అరే బాబా ఆగురా. గైస్, మేము వెళ్ళే రూట్ ఇది. ములుగు ఎంటర్ అవ్వక ముందే డైవర్ట్ చేసేసారు, అంటే గట్టు మైసమ్మ దగ్గర నుంచి డైవర్ట్ చేసేసారు. ఇది రోడ్ మాత్రం చాలా దారుణంగా ఉంది గైస్. లిటరలీ ఫుల్ డస్ట్ అండ్ ట్రాఫిక్ జామ్ మాత్రం విపరీతంగా ఉంది. ప్రతి ఒక్క బండ్లు మొత్తం మేడారంకి వెళ్ళేది. గైస్, ఇది లైటింగ్ చూస్తున్నారు కదా, ఇది గట్టు మైసమ్మ టెంపుల్ అది పైన. గైస్, ఇప్పుడు నేను చూపించాను కదా, అంటే డైవర్ట్ చేశారు కదా. సో అక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసుకొని దాని తర్వాత గట్టు మైసమ్మ దర్శనం చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకొని మళ్ళీ మేడారంకి అయితే వెళ్ళాలి గైస్. సో ఇది ప్రాసెస్ అనమాట. సో అక్కడ ఆగితే ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి డైవర్ట్ చేస్తున్నారు. ఇది చూడండి గైస్, ఇటు సైడ్ గట్టు మైసమ్మ అది. సో ఇట్లా మళ్ళీ డైవర్ట్ అవుతుంది మళ్ళీ మెయిన్ రోడ్కి. సో గైస్, ఫైనల్గా అయితే మేము పసరా అయితే రీచ్ అయిపోయాము. సో పసరా దగ్గర నుంచే ఎంట్రీ అన్నమాట. మళ్ళీ నాకు తెలిసి వేరే దగ్గర నుంచి అయితే ఎగ్జిట్. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యి దర్శనం చేసుకొని మళ్ళీ వేరే ఎగ్జిట్ తీసుకోవాలనుకుంటా. నాకు తెలిసి తాడవయ్యారు భూపాలపల్లి సైడ్ నుంచి అది ఎగ్జిట్ అయి ఉండొచ్చు. ఇక్కడ పసరా నుంచి అయితే ఎంట్రీ అవుతున్నాం. లెట్స్ గో. సో గైస్, ఆఫ్టర్ ఏ లాంగ్ డ్రైవ్ మేము మేడారంకి అయితే రీచ్ అయిపోయాము. నేను ప్రజెంట్లీ ఉన్నది మన జంపన్న వాగు దగ్గర. సో ఇప్పుడు ప్లాన్ ఏంటిదంటే జంపన్న వాగులో ఇప్పుడే స్నానం చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్ దర్శనం వెళ్ళిపోతే పెద్ద పని అయిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంటది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు స్నానం చేసేసి జల్దీ వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. కానీ లిటరలీ గైస్, చలి మాత్రం దూరం పెడుతుంది గైస్. అసలు గైస్ చూస్తున్నారా జంపన్న వాగులో భక్తులు ఎట్లున్నారో, క్రౌడ్. అండ్ అప్ సైడ్ చూడండి గైస్. వామ్మో, లిటరలీ ఇంత చలిలో పోయి అట్లా మునుగుతే లోపల ఉన్న హీట్కి పొగైట్లు వస్తుంది చూడండి గైస్. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది గైస్. అసలు ఇంతమంది జనం అసలు ఇప్పటి కూడా అసలు తగ్గుతలేరు. ఇంకా వస్తూనే ఉన్నారు. అండ్ నేను ఇక్కడ చూసిన దాంట్లో ద బెస్ట్ బిజినెస్ ఏంటి తెలుసా గైస్? ఇది చూసారా, వేడి నీళ్ళు అమ్ముతున్నారు గైస్. ఎంతకమ్మ ఒకటి? బకెట్ 50. సో చూసారా గైస్, ఒక్క బకెట్ 50 రూపాయలు. అసలు క్రేజీ బిజినెస్ ఇది. ఒకసారి ఆలోచించాలి, వాళ్ళకి వచ్చింది బిజినెస్ ఐటమ్ మనకెందుకు రాలే అనే సిగ్గుపడాలి మనం. క్రేజీ బిజినెస్ గైస్, నేను ఎక్కడ ఇట్లాంటివి చూడలే. వింటర్ సీజన్లో కరెక్ట్ బిజినెస్ ఇది. స్నానాలు అయితే మంచిగా చేసేసాము.
సో ఇప్పుడు డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. నైట్ టైమ్ అసలు మేడారం ఎట్లా కనిపిస్తుంది, ఫుల్ ఆఫ్ లైటింగ్స్ ఉంది కదా, సో ఎట్లా కనిపిస్తుంది అని చెప్పేసి డ్రోన్ షాట్లు అయితే చూపిస్తా గైస్, వాచ్ ఇట్. చూడండి గైస్, ఈ టైంలో కూడా ఎంతమంది భక్తులు ఉన్నారు చూడండి, ఎంత రష్ ఉందో చూడండి. జంపన్న వాగు నుంచి డైరెక్ట్ మన గద్దెల వరకు అయితే పై వాకే, వెహికల్స్ అయితే అలౌ లేదు గైస్. ఇది చూడండి గైస్, ఇది మొన్న పెట్టారు, ఇది క్రేజీ ఉంది అసలు, నిజంగా క్రేజీ ఉంది. అన్ని యానిమల్స్ ఇక్కడ ఉన్నాయి గైస్ చూడండి, మెయిన్గా మన నేషనల్ యానిమల్ వావ్, అండ్ ట్రైబల్కి సంబంధించిన స్కల్ప్చర్స్. సో అటు సైడ్ కూడా వావ్, నెమలి, జింక, ఈగల్, కానీ క్రేజీ ఉంది గైస్. నాకైతే మస్తు నచ్చింది అసలు. అండ్ చూడండి ఎంతమంది ఫోటోలు దిగుతున్నారో, అసలు క్రేజీ అనిపిస్తుంది. కాలు మాత్రం ఘోరంగా వస్తున్నాయి గైస్ అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. వామో, ఇటు సైడ్ కూడా ఉంది గైస్, ఇటు సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఇటు సైడ్ చూడండి, రైతు నైస్, బులక్ కార్ట్ చాలా బాగుంది గైస్. వావ్, మస్తుంది ఆట మాత్రం, నైస్. లిటరలీ నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. వెళ్ళాలి మళ్ళీ దర్శనానికి లేట్ అయిపోతుంది. అండ్ లైటింగ్స్ మాత్రం గైస్ ఇట్లా చమక్కున మెరుస్తున్నాయి, అసలు మస్తుంది లైటింగ్, మస్తు వేసిండ్రు, లైటింగ్ బాగా వేసిండ్రు. చూపిస్తాం మీకు లైటింగ్, చూడండి గైస్ ఎంత బాగుందో లైటింగ్ మాత్రం. అండ్ ఇంకా లైవ్లో మాత్రం ఇంకా సూపర్ ఉంది అసలు. వావ్, ఇది ఎంట్రన్స్ అంట. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి, నార్మల్ క్యూ లైన్. సో అందరూ ఇటు నుంచి వెళ్తున్నారు. నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది గైస్ మేడారం, ఎందుకంటే అంతా చేంజ్ ఉంది, చాలా చేంజెస్ ఉన్నాయి. ఇది చూడండి, సో ఇప్పుడు జాతర కాబట్టి సో ఇట్లా క్యూ లైన్ పెట్టారేమో. సో నార్మల్గా వచ్చినప్పుడు డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకుని రావడం. సో ఇప్పుడు క్రౌడ్ని కంట్రోల్ చేయాలి కాబట్టి ఇట్లా క్యూ లైన్స్ పెట్టారు. కానీ మస్తు మంది భక్తులు ఉన్నారు గైస్, చాలా టైం పడేటట్టు ఉంది. ఎప్పటికైతుందో ఏందో దర్శనం, నిద్ర లేదు, డైరెక్ట్ స్నానం చేసుకొని డైరెక్ట్ వచ్చేసినాం. మీరు మీ ముడుపులను బంగారాన్ని అక్కడ అప్పచెప్పవచ్చు. కానుకలు మొక్కుబడులు మీ ముందున్నటువంటి హుండీలలో సమర్పించి అమ్మవార్ల కృపకు పాత్రలు కాగలరు. వావ్ గైస్, లిటరలీ అసలు ఎంత కొత్తగా ఉందంటే అంత కొత్తగా ఉంది గైస్ ఇక్కడ. గైస్ ఇది చూడండి, కాంపౌండ్ వాల్ మీద ఎంత బాగుందో ఇది. అన్న కొంచెం, అన్న కొంచెం కొంచెం, అన్న కొంచెం కొంచెం కొంచెం. గాయస్ లిటరలీ అసలు ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది గాయస్. ఎంత తొక్కేసలాట అవుతుంది అంటే మొత్తం ఇట్లా ముందు వెనక సైడ్ మొత్తం 4 సైడ్స్ తొక్కేస్తున్నారు. అండ్ ఇది నాకు బంగారం, నాకు అమ్మవారి దగ్గర నుంచి తీసుకున్నా నేను. సమ్మక్క గద్దె ఇది, సారలమ్మ గద్దె ఇది.
పొట్టేడు ఉందనా మన వాళ్ళ దగ్గర పోదాం అక్కడ ఉంది అలాగో సో గైస్ దర్శనం అయితే కిరాక్ జరిగింది గైస్, అసలు వేరే లెవెల్ గా జరిగింది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే ఏ వీడియో తీయలేదు, ఎందుకంటే ఫుల్ ఆఫ్ నాయిస్ ఉండే గైస్. అనౌన్స్మెంట్ అయినా పాటలైనా ఫుల్ ఆఫ్ నాయిస్ ఉండే, సో అందుకే నేను తీయలేదు. సో దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ మా బైక్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ మేము ఒక కరెక్ట్ ప్లేస్కి వెళ్ళడానికి అయితే మాకు లిటరలీ ఒక 2 hours పట్టింది గైస్. ఫుల్ ఆఫ్ ట్రాఫిక్, అసలు జనం అయితే అసలు ఇంకా విపరీతంగా పెరిగిపోయారు. అంటే ఒక సామెత లెక్క ఉంటది కదా, ఇసుకేసిన కూడా రాలనంత జనాలు అని చెప్తారు కదా. వామ్మో ఎంతమంది అసలు సరిగా నడవడానికి కూడా ప్లేస్ లేకుండా గైస్. నేను చెప్పేది ఒకవేళ నమ్మకపోతే నేను డ్రోన్ షాట్ చూపిస్తా, చూసేయండి మీరే. Feel your body resting on my chest. I guess that my shoulder is all you get. When you moved around, yeah, that's where I fell. Oh, to the ground, babe. And you like to move in silence, baby, so do I. This could either be hell or a paradise. Talking to your friends, baby, so do I. About you. We both know it's too late. I forgot I lied to you. We both know it's too late. I forgot I lied to you. Yeah. Who said we can't forget even if it don't last? Baby, when I get up in it, you forget the past. I'll make sure to cut all of the strings that get attached, and you make sure to call me every time you want me back. I love the way you say my name. I remember for some medication. మేడారం ఫస్ట్ టైం నాకైతే కొత్తగా అనిపించింది, లిటరల్లీ వేరే లెవెల్ ఉంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఎవరైనా తప్పిపోతే ఇంత జనంలో మాత్రం దొరకడం చాలా కష్టం. ఆల్రెడీ తప్పిపోతూనే ఉన్నారు, అనౌన్స్మెంట్ అయితేనే ఉన్నాయి, కానీ కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇట్లాంటి జాతరలప్పుడు కొంచెం దగ్గర పెట్టుకోవాలి, పిల్లలైనా ఎవరినైనా సరే దగ్గర ఉండాలి. కొంచెం తినేసి మళ్ళీ బ్యాక్ టు హనంకొండ అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గైస్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తాం, అంతవరకు టేక్ కేర్, బాయ్, see you guys.